జిల్లాలో రోడ్డు భద్రతా ప్రమాణాల పెంపును దృష్టిలో ఉంచుకుని రహదారిలో విధులు నిర్వహించే సిబ్బందికి సేఫ్టీ కిట్లను అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం తిరుపతి పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ రహదారి పోలీస్ సిబ్బందికి రోడ్ సేఫ్టీ కిట్లను జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, నేషనల్ హైవేస్ శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణపై గత కొన్ని నెలలుగా ముమ్మరంగా చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఇటీవల బస్సు యాత్ర నిర్వహించి జిల్లా ఎస్పీతో కలిసి బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 43 బ్లాక్ స్పాట్లలో పనులు గుర్తించి 20 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన పనులను జూన్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జాతీయ రహదారులపై ఆగి ఉన్న వాహనాలు ఢీకొట్టే ప్రమాదం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. అదేవిధంగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడానికి జాతీయ రహదారులపై 11 వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోడ్ సేఫ్టీ వాహనాలను అమర్చడానికి 15 లక్షల విలువైన సేఫ్టీ కిట్లను అందించడం జరిగిందని, ఇందులో రిఫ్లెక్టివ్ జాకెట్లు, ట్రాఫిక్ బటన్ లైట్లు అందించడం జరిగిందని, వాహనాల తనిఖీ, అతివేగం నియంత్రణకు ఈ పరికరాలు ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా రహదారుల మరమ్మతుల సమయంలో ఉపయోగించడానికి అవసరమైన సేఫ్టీ ట్రాఫిక్ కోన్స్, రిఫ్లెక్టివ్ టేప్స్ అందించడం జరిగిందన్నారు. గంజాయి, మాదద్రవ్యాల వినియోగం, సరఫరా నిర్మూలనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇందులో భాగంగా తనిఖీల ద్వారా పట్టుబడిన సుమారు 4500 కేజీల గంజాయిని ఇటీవల దహనం చేయడం జరిగిందన్నారు. గంజాయిని సరఫరా చేసినా, వాడినా, దాచివించినా జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి తిరుపతి జిల్లాలో సుమారుగా 10,000కు పైచిలకు గంజాయి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ను వినియోగిస్తున్నామన్నారు. ఈ కిట్లను ఉపయోగించి మూత్ర పరీక్ష ద్వారా అనుమానితులకు పరీక్ష చేయడం జరుగుతుందన్నారు. 5 నిమిషాల్లో ఫలితాలు రావడం జరుగుతుందన్నారు. సబ్ డివిజనల్ పరిధిలో ఈ కిట్లను అందుబాటులో ఉంచడం జరుగుతున్నారు. గత 2 సంవత్సరాల కాలంలో జిల్లాలో గంజాయి, రౌడీ షీటర్లు, ఎర్రచందనంపై సుమారు 37 పీడీ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వీటితో పాటు మహిళల రక్షణ, లా అండ్ ఆర్డర్, ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంపై ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తుందన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రధాన ధ్యేయంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని పేర్కొన్నారు. జిల్లా మీదుగా అనేక ప్రధాన రహదారులున్నాయని, తిరుమల పుణ్యక్షేత్ర సందర్శనకు దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారని, ఈ కారణంగా రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రయత్నాలు చేయడం జరుగుతున్నారు. ఇటీవల బస్సు యాత్ర చేసి ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందని, ఇప్పటివరకు గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా చర్యలు పూర్తి చేశామని తెలిపారు. నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలో మనకి తిరుపతి జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఒక 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి ఏదైతే మనకి రోడ్ సేఫ్టీ సంబంధించి ఇదివరకే మనము పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో ఆల్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్, నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ అంతా కలిపి కూడా ముమ్మరంగా గత కొన్ని నెలలుగా రోడ్ యాక్సిడెంట్స్ నివారణ చర్యలు కూడా టేకప్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలోనే ఒక 4 రోజుల క్రితం కూడా ఒక బస్సు యాత్ర టేకప్ చేసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్లాక్ స్పాట్స్ని కూడా స్వయంగా నేను, ఎస్పీ గారు, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సందర్శించడం, అక్కడికక్కడే ఏం నష్ట నివారణ చర్యలు ఏం తీసుకోవాలి, యాక్సిడెంట్ ప్రివెన్షన్ మెజర్స్ ఏం తీసుకోవాలనేది కూడా సంబంధిత అధికారులందరికీ కూడా ఆ రోజు మనము డైరెక్షన్స్ ఇవ్వడం. దాంట్లో భాగంగానే ఈ రోజుకి ప్రోగ్రెస్ చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ 48 బ్లాక్ స్పాట్స్లో కూడా మేము ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు పనులు పూర్తయ్యాయి. మిగతా చోట్ల కొంచెం సివిల్ వర్క్స్ పెండింగ్గా ఉంది. అవి కూడా వచ్చే 4 రోజుల టైంలో కూడా అవి పూర్తి చేస్తామనేది కూడా మీడియా సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఒకటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ ఒకటైతే అక్కడ రెక్టిఫికేషన్ రెండోది అయితే, మూడోది మనకి ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మనకి చాలా చోట్ల ఈ ఏదైతే స్టాగ్నెంట్ ఉన్నటువంటి వెహికల్స్ని వెనకాల నుంచి హిట్ చేయటం అనే దానివల్ల కూడా చాలా వరకు మరణాలు సంభవిస్తున్నాయి. దానిని ప్రివెంట్ చేయటం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మనకి మేజర్ హైవేస్లో అనాథరైజ్డ్ అండ్ ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేసే ఇటువంటి వాళ్ళని కూడా గుర్తించడానికి మనకి ఇప్పుడు సుమారుగా 11 వెహికల్స్ని డెడికేటెడ్గా జిల్లా ఎస్పీ గారు వీటిని ఓన్లీ రూట్ మార్కింగ్ చేసి ప్రతి ఒక్క వెహికల్ కూడా సుమారుగా యావరేజ్ ఒక 25 to 40 కిలోమీటర్స్ రేంజ్లో ఒక వెహికల్ రోజు తిరుగుతుంది. వాటన్నిటికి కూడా ముఖ్య
మైనటువంటి ఇదేంటంటే డ్యూటీ ఏంటంటే ఏదన్నా వెహికల్ స్టాగ్నేషన్ ఉన్నా అది ఏదన్నా యాక్సిడెంట్స్ అయితే వాటిని వెంటనే గుర్తించి పేషెంట్ని హాస్పిటల్కి తరలించడం, సమాచారాన్ని ఏదన్నా ఇమ్మీడియట్గా సంబంధించిన కంట్రోల్ రూమ్కి అందించడం, ఇట్లాగా వీటన్నిటి కోసం వెహికల్స్ పెట్టడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఈ రోడ్ సేఫ్టీ వెహికల్ ప్రతి దానికి కూడా మనం ప్రతి వెహికల్కి ఒక 10 రిఫ్లెక్టివ్ జాకెట్స్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ బ్యాటన్ లైట్స్ కూడా బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ కూడా, ఎందుకంటే నైట్ టైం ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి కాబట్టి నైట్ టైం వీళ్ళందరూ ఈ రోడ్ సేఫ్టీ వెహికల్స్ అంతా కూడా సర్చెస్ కానీ లేదంటే స్పీడ్ రెగ్యులేషన్ కానీ మిగతా యాక్టివిటీస్కి రోడ్డు మీద ఉండాల్సింది కాబట్టి ట్రాఫిక్ బ్యాటన్ లైట్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి సేఫ్టీ ట్రాఫిక్ కోన్స్ కూడా ఈరోజు ప్రతి ఒక్క వెహికల్కి ఒక 20 కూడా మనం అందించడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎక్కడన్నా రోడ్ వర్క్స్ రిపేర్స్ అవుతున్నా కూడా ఏదన్నా ఆల్రెడీ వెహికల్ ఏదన్నా ఆగిపోయి ఉన్నా కూడా ఏదన్నా యాక్సిడెంట్ అయినా కూడా అక్కడ ట్రాఫిక్ కోన్స్ని పెట్టి మిగతా వెహికల్స్ని వెనక వచ్చినటువంటి వాహనదారు కూడా మనము ఒక అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రిఫ్లెక్టివ్ టేప్ రూల్స్, ఇందాక మేము కూడా కొన్ని వెహికల్స్కి ఈ అడెసివ్ టేప్ని రిఫ్లెక్టివ్ టేప్ని కూడా అంటించడం జరిగింది. ఈ నైట్ టైం ఈ రిఫ్లెక్టర్స్ వల్ల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్కి మనకి ఒక ఇండికేషన్ లాగా ఉంటుంది, తద్వారా యాక్సిడెంట్స్ కూడా ప్రివెంట్ అవుతాయి. ఇట్లా ఈ 11 వెహికల్కి కూడా సుమారు ఒక 15 లక్షల రూపాయలు మనము ఖర్చు పెట్టి ఈరోజు అన్ని వెహికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ఇది ఒక స్టెప్ కింద భావిస్తున్నాం. అదేవిధంగా మనకి ఇంకో రాష్ట్రాన్ని అదేవిధంగా మన జిల్లాని కూడా ఈ గాంజా ప్రివెన్షన్ని చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే గడిచిన నెలలో కూడా స్వయాన నేను ఎస్పీ గారు సుమారుగా 4500 కేజీల గాంజాని మనము ఇన్సినరేటర్ పద్ధతిలో డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదొక మెసేజ్ పంపించదలుచుకున్నాము. ఎవరు కూడా గాంజాని ట్రాన్స్పోర్ట్ చేసినా, హోల్డ్ చేసినా, వాడినా, ఇతరులకి అలవాటు చేసిన వీళ్ళందరి మీద కూడా చాలా కఠినంగా జిల్లా యంత్రాంగము చర్యలు తీసుకుంటుంది. అన్ని రకాల కేసెస్ కూడా పెట్టడానికి కూడా మేము ఎటువంటి ఆలోచన లేకుండా ఖచ్చితంగా ఎటువంటి ఇది లేకుండా కూడా పెడతాము. గాంజా దాంట్లో మాత్రం చాలా సీరియస్గా అయితే ఉంటాం. దాంట్లో భాగంగానే ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మన జిల్లాలో సుమారుగా 10,000కి పైచిలుకుగా ఈ గాంజా టెస్ట్ చేసే కిట్స్, ఏదైతే మనకి ర్యాపిడ్ కిట్స్ లాగా ఉంటాం, ఈ సిమిలర్ టు ప్రెగ్నెన్సీ కిట్స్ మాదిరి సేమ్ అలానే ఉంటుంది. యూరిన్ శాంపుల్ తీసుకొని సస్పెక్టెడ్ పీపుల్ నుంచి మనము వెంటనే అక్కడికక్కడ 5 నిమిషాల్లోనే మనకు రిజల్ట్ వస్తుంది. ఇట్లా మనం అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్క సబ్ డివిజన్ పరిధిలో ఈ కిట్స్ని కూడా అందించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ డౌట్స్ ఉన్న వాటిలో కానీ లేదంటే మనకు ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎక్కువ వాడతారో మనకు తెలుసు, ఏ బస్సెస్లో ఏ ట్రైన్స్లో వస్తారో కూడా పకడ్బందీ సమాచారం మా దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర మనం టెస్ట్ చేసి ఎవరన్నా కనుక దీని ద్వారా పాజిటివ్ అని తేలినట్టయితే ఖచ్చితంగా వెరీ సివియర్ క్రిమినల్ కేసెస్ మనకు బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వీళ్ళ మీద మనము ఇంపోజ్ చేస్తాము. ఇంకో విషయం మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే ప్రజలకు కూడా జిల్లా యంత్రం దీన్ని చాలా సీరియస్గా డీల్ చేస్తుంది. దీంట్లో భాగంగానే మనకు గడిచిన 2 సంవత్సరాల్లో ఎక్కడ పెట్టనన్ని విధంగా సుమారుగా గాంజాకి అయితేనేమి, రౌడీ షీటర్లు అయితేనేమి, రెడ్ శాండర్స్ అయితేనేమి సుమారుగా 37 ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్, పీడీ కేసులు అంటాం, 37 కేసుల్ని మన జిల్లాలో పెట్టడం జరిగింది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ గాంజా కానీ అదేవిధంగా ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కానీ మిగతా ఇతరత్ర లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ రెడ్ శాండర్స్ దానికి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ స్వయంగా విచ్చేసి ఆయన కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. వీటన్నిటిలో కూడా జిల్లా యంత్రాంగం చాలా కఠినంగా ఉంటుందనేది కూడా ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ కూడా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. తద్వారా మనకి ఎక్కడ ఎటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ జిల్లాలో స్వయాన వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా యంత్రాంగం కూడా అహర్నిశలు కష్టపడుతుందని కూడా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు దాంట్లో భాగంగా ఈ 2 కార్యక్రమాలకి ఇక్కడ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం కూడా జిల్లా యంత్రం ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న హైవే మొబైల్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది.
కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇటీవలి కాలంలో దాదాపు 15 లక్షల రూపాయలు రోడ్ సేఫ్టీ మరియు గంజా కంట్రోల్కి ఫండ్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా దాదాపు 10,000 గంజా టెస్టింగ్ కిట్స్ని ఇక్కడికి ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. వాటి ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా గంజాయి అనుమాన వ్యక్తులందరినీ కూడా ఓవైపు టెస్టింగ్ చేస్తూ వారిని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అదేవిధంగా అత్యంత ప్రధానమైన అంశము జిల్లాలో రోడ్ సేఫ్టీ. జిల్లాలో అనేక హైవేస్ ఉండడము, అనేక మంది భక్తులు ఇక్కడికి లక్షలాది మంది భక్తులు దేశవ్యాప్తంగా రావడం వలన యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుండడం వలన యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో బస్సు యాత్ర ద్వారా ఎక్కడైతే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఆ ప్రాంతాలన్నీ సందర్శించి అన్ని డిపార్ట్మెంట్స్తో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని ప్రయత్నించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటివరకు 43 ప్లేసెస్ కానీ 20 ప్లేసెస్లో ఆల్రెడీ తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి హైవేలో కూడా నైట్ టైం ఈ ఆగి ఉన్న వెహికల్స్ని ప్రాపర్గా ఇమ్మీడియట్గా తీసివేయించడం, యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఇమ్మీడియట్గా తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగా హైవే మొబైల్స్ పనిచేస్తున్నాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బందికి పూర్తిగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ అయితేనేమి, లేదా ఓవర్ స్పీడ్ అయితేనేమి, హెల్మెట్ వేరింగ్ అయితేనేమి, సీట్ బెల్ట్ పెట్టుకోవడం అయితేనేమి, ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాల ద్వారా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ముఖ్యంగా ఈరోజు దాదాపు జిల్లా వ్యాప్తంగా ఆగి ఉన్న వెహికల్స్కి నైట్ టైం ఆగి ఉన్న వెహికల్స్కి ప్రాపర్గా రేడియం లేకపోవడం వలన, అక్కడ కనిపించకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో శ్రీకాళహస్తి రూరల్ ఏరియాలో ఒక అంబులెన్సు వెస్ట్ బెంగాల్ నుండి వస్తుంది. అంబులెన్స్ అక్కడున్న లారీని ఢీకొనడం వల్ల 5 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సో అప్పుడు అక్కడ చూసినప్పుడు ప్రాపర్గా రేడియం అనేది కానీ లేదా ప్రాపర్ లైటింగ్ లేకపోవడము, అక్కడ వెహికల్స్ ఆపడం వల్ల జరిగింది. ఇటువంటివి మళ్ళీ జరగకుండా తిరుపతి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ఎక్కువగా రేడియం కాయిల్స్ కూడా కొనడం జరిగింది. అన్ని పెట్రోల్ బంక్స్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ట్రాక్టర్స్ కానీ జిల్లాలో ఉన్న వెహికల్స్ కానీ ప్రాపర్ రేడియం ఉందో లేదో చూసి వాటిని వేయించమని అవగాహన కల్పించడం, పోలీసు వారు కూడా అన్ని ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు ఈ రేడియంని వాడమని అవగాహన కల్పించడం జరుగుతోంది. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ నివారణే ప్రధాన ధ్యేయంగా తిరుపతి జిల్లా పనిచేస్తోంది. కేవలం చట్టాలు లేదా ఫైన్స్ మాత్రమే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించలేవు. ప్రజల్లో మార్పు రావాలి, ముఖ్యంగా వాహనదారుల్లో మార్పు రావాలి. చాలామంది వాహనాలు వాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్ ఫ్రీగా ఇంటికి చేరుకోవాలి, మనం రోడ్ నియమాలు పాటించాలి, రహదారి భద్రతా నియమాలు పాటించాలి అనేది ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. అప్పుడే రోడ్ యాక్సిడెంట్ నిర్మూలించగలం. దీనికి అందరూ సహకరిస్తారని, అదేవిధంగా చట్ట ప్రకారం ఏమైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా కఠినంగా తీసుకుంటాం. ఎవరైతే వైలేట్ చేస్తారో వాటిపై డ్రంక్ అండ్ డ్రైవ్ అయితేనేమి, ఓవర్ స్పీడ్ అయితేనేమి, లేదా ఎవరైతే ఈ లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారో వాటిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువగా నెంబర్ ప్రాపర్గా లేకుండా వెహికల్స్ తిప్పడం, వాటిని దొంగిలించిన వెహికల్స్ని ఈ చైన్ స్నాచింగ్స్ వీటిలో వాడుతున్నట్లుగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా నేను మీడియా ద్వారా ఒకటే అప్పీల్ చేస్తున్నా, అందరూ కూడా ఆర్టీఏ అనుమతించిన విధానం ద్వారానే అన్ని మీ నెంబర్ ప్లేట్స్ వాడాలని కోరుచున్నాము. ఒక 10 రోజుల తర్వాత వీటిపై రైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రాపర్ మెకానిజం ద్వారా ప్రాపర్ వేలో ఈ నెంబర్ ప్లేట్స్ లేకుండా ఉంటారో వాటన్నిటిని సీజ్ చేసి మళ్ళీ ఆర్టీఏకి పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ వెహికల్స్ యొక్క నెంబర్స్ని కూడా ప్రాపర్గా రూల్స్ ప్రకారం పెట్టుకోవాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.